ఉన్న వాని నుండి వచ్చిన ఆత్మ మహాశక్తివంతమైనది కనుక దానిని కూడా మండించటానికి దేవుడు సిద్ధం చేశాడు. దాని పేరే ఆరని. శరీరాలను మీరు అదుపు చేసుకోకపోతే మీరు చేసిన పాపాలకు అనంతమైన అగ్నిగుండంలోకి జారిపోతారు. మీరు ఇక్కడ సాగు తప్పదు, ఇక్కడ మీ వారిని విడవక తప్పదు, నీ ఆస్తి పాస్తులను విడవక తప్పదు. ఇక్కడ అక్కడికి వెళ్ళాక నువ్వు బ్రతుకుతూ మండుతావే తప్ప ఆత్మకు చావు లేదు. ఆ మంటలు, ఆ నిప్పులు ఆగవు. నీ ఆత్మకు ఎలాగూ ముగింపు లేదు, ఆ మంటలకు ఆరే గుణం లేదు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ పాపం చేస్తే దేవుడు శరీరాలను మండించగలడేమో, కానీ ఆత్మ శరీరాలు మండిస్తే, శరీరాలన్నీ మండిపోతుంటే ఆ పరిస్థితిని మీరు ఊహించండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఆకాశము నుండి అగ్ని దిగితే, భూమండలాన్ని తగలబెడితే చూస్తుండగా మనము, మన పిల్లలు, మన వాళ్ళు మంటల్లో మసైపోతుంటే అది భరించగలవా బిడ్డ? నువ్వు చూసి 60-70 ఏళ్ల బ్రతికే ఈ శరీరమే బూడిదైతే చూసి భరించలేని ఆత్మ, ఈ శవాన్ని కట్టెల మీద వేసి కాల్చిన బాధ తెలియనిది. శరీరం శవం, లోన ఆత్మ. మండవలసినది ఆత్మ. బాధ ఆత్మకు, శరీరానికి కాదు. శవాన్ని కాలిస్తే అదేమందు కదా, శవాన్ని కాలిస్తే అదేమందు. బాధ ఇంతకీ దేనికి? శరీరానిగా, ఆత్మగా? ఆత్మ శరీరములో ఉన్నప్పుడు తగలబెడితే బాధ తెలుస్తుంది నీకు. శవమైతే ఆ శరీరాన్ని విడిచిపెడితే ఆ శరీరానికి బాధ ఉండదు. అంటే ఇప్పుడు బాధ దేనికి? ఆత్మకా శరీరానికని ఆలోచిస్తే ఆత్మకే, నీకే, నాకే. ఆత్మను ఎక్కడికి పంపుతానన్నాడు? దేవుని మాట వినకుండా, తండ్రి భయము లేకుండా ఉన్న వాని నుండి పుట్టిన నీవు ఉన్న వానికి ద్రోహం చేస్తే నిన్ను బ్రతకనివ్వడు. ఏమండి, ఆరని అగ్నిగుండం ఉంటుందా అండి? మీరు మాకు సోలు పువ్వు పెడుతున్నారు అనుకుంటున్నారా? ఆరని అగ్ని ఉంటుందండి. నీళ్ళు పోతే ఆరిపోదా అండి? మానక టిప్పెత్తే ఎంత మంట అయినా ఆరిపోదండి అనుకుంటున్నారా మీరు? సూర్యుడండి 1500 కోట్ల సంవత్సరాలు అనుకుందామండి, మండుతున్నాడు, చల్లబడిపోయాడు, ఆరిపోయాడు. ఎవరండి చెప్పగలరు ప్రపంచంలో? ప్రారంభము నుండి ఏ మంటలు, ఏ వేడిమి, ఏ వెలుగు ప్రపంచానికి చూపిస్తున్నాడో నేటి వరకు ఇన్ని 100 కోట్ల సంవత్సరాలు గతించిన మండుతున్న సూర్యుడు మండుతూనే ఉన్నాడు. మన కళ్ళ ముందు కనిపించిన, మన తాత ముత్తాతలు, మన పూర్వీకులు చూసినటువంటి ఆ సూర్యుడేనా ఈ సూర్యుడు? అవును, నీకు 60-70 ఏళ్ల ముగింపు ఉంది. దాని మంటల్లో తేడా ఉండదు. మండే సూర్యుడు. ఏమండి, మనం చూస్తున్న, నిత్యము అనుభవిస్తున్న సూర్యుడికే నా 70 ఏళ్ల బట్టి నేను సూర్యుడు మండుతుండడమే చూశానండి. నా తండ్రి అదే చూశాడండి, మా తాతయ్య అదే చూశారండి, మా పూర్వీకులందరూ అదే చూశారు. ఈ సూర్యుడే మంటల్లో తేడా లేక మండుతూ ఉన్నప్పుడు మానవ ఆత్మలను ఈ దేహాలను ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత నాశనము లేని ఆత్మ, ముగింపు లేని ఆత్మ, అలాగే ఎప్పుడు ఎవర్ లాస్టింగ్ ఫైర్, ఎప్పుడు మండుతున్న గుండములోనికి పోతుందని నమ్మవా? ఏమండి, అక్కడ అగ్ని ఆరదట, ఎవరు చూశారండి అంటావా? ఇక్కడ సూర్యుడు ఆగటం లేదు, సూర్యుడు ఆరిపోవటం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఒక శక్తి ఆవహించింది ప్రపంచాన్ని, ప్రపంచ దేశాలని. కరోనా వ్యాపించడం ద్వారా ఒక రోగం అనేది మనిషి అంతాన్ని ఎలాగ చూస్తుందో, ఆ దుష్ట శక్తి వ్యాపించడం ద్వారా లోకంలో నువ్వు చచ్చిపోవచ్చు. చచ్చిపోయాక అనుభవించడానికి నిత్యాగ్ని దండనంటూ ఒకటి ఉంది, మర్చిపోవద్దు. లేదా నిత్యాగ్ని దండ అనంతమైన శిక్ష నీ కోసం ఎదురు చూస్తుంది. నీ 60-70 సంవత్సరాల్లో చూసిన ఈ ఘోరాతి ఘోరమైన దుష్కార్యములకు ఈ లోకములో చట్టము దిశ కేసులో 4గురిని కాల్చి చంపారు ఎన్కౌంటర్లో. ఈ లోకమే భరించలేకపోయింది. దేవుడు భరిస్తాడని ఎలా అనుకుంటున్నావు? అమాయకుడా, అమాయకురాలా? దేవుడు భరిస్తాడని ఎలా అనుకుంటున్నావు? నేను చెప్తే నమ్మనండి, మీరు మాత్రం వెళ్ళి చచ్చిపోయాక చూసారా నరకాన్ని అంటారా మీరు? నిన్ను మీ నాన్నే కన్నాడని నువ్వు చెబితే విన్నావా? నువ్వేవైనా కళ్ళతో కడుపులో నుండి కళ్ళు వేసుకొని చూసావా? కమాన్, చెబితేనే ఎవరికైనా తెలుస్తుంది. అంటే వింటేనే నమ్మకం కుదురుతుంది. ఇక్కడ నిలబడాలి. ఎవడైనా ప్రపంచంలో ఎనీ ఇంటలెక్చువల్, ఎనీ సైంటిస్ట్, ఎనీ హిస్టోరియన్ ఈ అమ్మాయి నిన్ను కన్నదని నీకు ఎలా తెలుసు?
ఈ నాన్న వలనే నువ్వు కడుపులో పడ్డావని మీ అమ్మకి ఎలా తెలుసు, నీకెలా తెలుసు? ఇక్కడ ప్రతి మూర్ఖుడు నోరు మూయించేస్తాను 2 క్షణాలు. అమ్మ పరిచయం చేసుకోవాలా? నాన్న మీ మమ్మీని అమ్మ 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 అమ్మ. ఆహా, అన్ని సిగ్నల్స్ ఇస్తున్నావా నువ్వు తల్లిని నిరూపించుకోవడానికి? అడుగో మీ నాన్న. ఆహా, అంత క్లాస్ ఇస్తున్నావా వాడు వినేటట్టుగా? వింటేనే నమ్మకం కుదురుతుంది గనక నీ మాటలు నమ్మి, ఒక తల్లి మాటలు నమ్మి కొడుకు అమ్మా అని పిలుస్తాడు. ఒక తండ్రి మాటలు విని కొడుకు మా అమ్మ అంటాడు. చెప్పిన మాటలు వింటేనే నమ్మకం. ఇది మత ప్రయోగం, మత బోధ కదా. దౌర్భాగ్యులు కదా మత బోధ, చండాలులు కదా మత బోధ, మూర్ఖులు కదా మత బోధ. మత బోధ కాదు, మహాజ్ఞానం. నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావో ఎవరికి తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతావో అది తెలియదు. తెలియని మూర్ఖుల సమాజంలో కోట్లాది మంది మనుషులను మూర్ఖత్వంలోకి ముంచింది ఆ దుష్ట శక్తి తన అనుచరులతో. మన మధ్యన ఉన్నారు అనుచరులందరూ, వాళ్ళే ఎక్కువ పర్సెంట్. 99.9% వాళ్ళు ఉన్నారు. నమ్మని వాళ్ళు నమ్మాలి. నమ్మకపోతే ఎలా? మావో సిద్ధాంతాలు నమ్మావు, లెనిన్ సిద్ధాంతాలు నమ్మావు, ఎంతమందో సిద్ధాంతాలు నమ్మి ఆ సిద్ధాంతాల నాయకుడు పేరు నీ బనిని మీద వేసుకొని అతన్ని గౌరవించి ప్రతిమలు కట్టించావే. దేవుణ్ణి నమ్మవా? ఆరని అగ్ని మారని మనిషిక ఎదురు చూస్తుంది. మారని మనిషికై ప్రాణం పెట్టే జీవమే ముందుంది. కారణ జన్ముడా నరకంలో కాలకురా. కారణ జన్ముడా నీ జన్మే క్రీస్తుకురా. కారణ జన్ముడా అది ఆరని అగ్నిరా. కారణ జన్ముడా వాక్యం ముందుంది చూడరా. మారని అగ్ని మారని మనిషిక ఎదురు చూస్తుంది. మారని మనిషికై ప్రాణం పెట్టే జీవమే ముందుంది. మారని అగ్ని మారని మనిషిక ఎదురు చూస్తుంది. మారని మనిషికై ప్రాణం పెట్టే జీవమే ముందుంది. గర్భంలో నిన్నుంచి తల్లిలోనికే పంపించి అవయవాలని నిర్మించి నరములతో నిన్ను సంధిస్తే, తండ్రి గర్భంలో నిన్నుంచి తల్లిలోనికి పంపించి అవయవాలని నిర్మించి నరములతో నిన్ను సంధిస్తే, భూలోకంలో నిన్నుంచి తన కోసమే నిన్ను బ్రతికించి బ్రతుకునిచ్చిన దేవుని మరచి కన్న తండ్రినే కాదంటే, బ్రతకని మనిషికి శోకమే కాదంటే నీకు నరకమే. ఆరని అగ్నిలో దేహమే కాలిపోవాలి కలకాలమే. కారణ జన్ముడా నరకంలో కాలకురా. కారణ జన్ముడా నీ జన్మే క్రీస్తుకురా. కారణ జన్ముడా అది ఆరని అగ్నిరా. కారణ జన్ముడా వాక్యం ముందుండి చూడరా. లోక పాపములు నీవుంటే పాపం మరణమునే కంటే, మరణపు ముల్లును విరచి క్రీస్తు రక్తంతో సంధిస్తే, లోక పాపములు నీవుంటే పాపం మరణమునే కంటే, మరణపు ముల్లును విరచి క్రీస్తు రక్తంతో సంధిస్తే, క్రీస్తు రాజ్యంలో నిన్నుంచి తన కోసమే నిన్ను బ్రతికించి బ్రతుకునిచ్చిన క్రీస్తును మరచి బలియాగాన్నే కాలరాస్తే, బ్రతకని మనిషికి శోకమే కృప వ్యర్థం చేస్తే నరకమే. భ్రమలో బ్రతికితే నరకమే. మార్పు
పొందు ఈ నిమిషమే. కారణ జన్ముడా నరకంలో కాలకురా, కారణ జన్ముడా నీ జన్మే క్రీస్తుకురా. కారణ జన్ముడా అది ఆరని అగ్నిరా, కారణ జన్ముడా వాక్యం ముందుంది చూడరా.